చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. నేటి నుంచి గాంధీ భవన్లో మంత్రులతో ప్రజలు కార్యకర్తలు ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారంలో 2 రోజులు బుధ శుక్రవారాల్లో 3 గంటల పాటు గాంధీ భవన్లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజలు కార్యకర్తలతో జరిగే ముఖాముఖిలో దామోదర్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు అందుబాటులో ఉండనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కార్యక్రమానికి నాంది పలికింది. గత 9.5 ఏళ్లుగా కూడా రాష్ట్రంలో ఇతర సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వాళ్ళపైన పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, వీటన్నిటినీ పరిష్కరించాలనే ఆలోచనతో మహేష్ కుమార్ గౌడ్, నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలి. పార్టీకి సంబంధించి కూడా కార్యకర్తలు ఏదైతే కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా మనము ఇప్పుడు గుర్తించాలి. వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారాలను వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ రాజ్యం అనే నినాదంతో కూడా ఈరోజు గాంధీ భవన్ వేదికగా కూడా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారంలో 2 మంత్రులకు సంబంధించి కూడా గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలి. నెలలో ఒకరోజు సీఎం అందుబాటులో ఉండాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యంలో ఆదేశించిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు ఈ రోజు సంబంధించి కూడా అదే కార్యక్రమం ఈరోజు తొలి రోజు గాంధీ భవన్లో కొనసాగుతుంది. ఈరోజు మంత్రి సంబంధించి దామోదర్ రాజనరసింహ ఈరోజు ఇక్కడ కార్యకర్తలతో కావచ్చు, ప్రజల వాళ్ళ సమస్యలతో వచ్చిన ప్రజలకు సంబంధించిన వాళ్ళతో ముఖాముఖిగా భేటీ అవుతున్నారు. ముఖాముఖి వాళ్ళ సమస్యకు సంబంధించి కూడా వింటున్నారు. వాళ్ళ సమస్యకు సంబంధించి పరిష్కరించే దిశగా కూడా మేము కార్యాచరణ సిద్ధం చేస్తామని కూడా వాళ్ళకు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రధానంగా బుధవారం శుక్రవారానికి సంబంధించి 2 వారాలు మంత్రులు అందుబాటులో ఉండాలి. నెలలో ఒకరోజు సీఎం ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ తీసుకున్నారు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో నుంచి కూడా విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఇందిరా భవన్ దగ్గర విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు గాంధీ భవన్కి తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు క్యూ లైన్ల నుంచి ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా తమ సమస్యను విన్నవించుకోవాలి, తమ సమస్యను మంత్రి గారికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి జిల్లా నుంచి వస్తున్న నేపథ్యం. మరికొంతమంది కార్యకర్తలకు సంబంధించి గత బీఆర్ఎస్ పాలనలో సంబంధించిన కూడా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టారు. వాటన్నిటినీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వాటన్నిటిని పరిష్కరించాలని కూడా వారు కొంతమంది వస్తున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్రంగా కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు 9.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంబంధించి కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు స్వయంగా మంత్రితో చెప్పుకునేందుకు వీలుగా ఉంది. ప్రజా సంబంధించిన సమస్యలు మరోవైపు ప్రజాభవన్ వేదిక కూడా సమస్యలు ఒకవైపు అక్కడ వింటున్నారు. ఇక్కడ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలతో పాటుగా ప్రజలకు సంబంధించిన వాళ్ళ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇందిరా భవన్ వేదిక కూడా వాళ్ళను లోపలికి వాళ్ళ సమస్యలతో వచ్చిన వారిని అందరినీ కూడా లోపలికి పంపిస్తున్న విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. చాలా వరకు రాష్ట్ర నలుమూల నుంచి ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ టు హైదరాబాద్ జిల్లాల వరకు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళ సమస్యలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే 9.5 ఏళ్లుగా కూడా ఎదురు చూశారు. వాళ్ళ సమస్యలకు సంబంధించి పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఇట్లాంటి మినిస్టర్తో ఒక మంత్రిగా స్వయంగా ముఖాముఖి కావడం పట్ల కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళు వచ్చారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మీ పేరు? నా పేరు బుష్వా కిరణ్ కుమార్, గ్రామం సాములార్ లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. గత 11 సంవత్సరాలుగా నా భూమి విషయంలో ఎంఆర్ ఆఫీస్ తిరిగినా నాకు న్యాయం జరగలేదు. అట్టి విషయంలో నేను ప్రజావానికి రావడం, అర్జీ పెట్టుకోవడం జరిగింది. నా యొక్క వేరు సర్వే నెంబర్లు నేను భూమికి విషయంలో నేను అర్జీ పెట్టుకున్నాను. కానీ నా యొక్క అర్జీకి ఒకటే ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చేసి దానికి సంబంధించిన పాత పాస్బుక్ కానీ దానికి సంబంధించిన ఏ ఆధారాలు లేవని నా యొక్క ఫామ్ను రిజెక్ట్ చేసి నాకు అన్యాయం జరిగింది. మరి ఈ విధంగా మేము కనీసం 10-15 సార్లు ప్రజావానికి రావడం జరిగింది. మరి ప్రతిసారి పైసలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రావడము, అర్జీ పెట్టుకోవడము, మరి ఈ విధంగా తిరగడమే అవుతుంది. కానీ మరి నాకు న్యాయం అయితే జరగట్లేదు. ఆ విషయం కోసం ఇప్పుడు మినిస్టర్ గారిని కలవనీకి వచ్చినాను. అంతేకాకుండా మా పాలివారు దౌర్జన్యంగా నా ఇంటి ప్రారంభం కూల్చేసి నా తలుపు వలగొట్టిరు. అట్టి విషయంలో నేను స్థానిక పిఎస్ఓలకు చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకున్నందుకు ప్రజావానికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను.
మరి కొంతమంది ఉన్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. ఏంది మీ సమస్య ఏంది? ఓకే, ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా సార్ ఓకే, ఇక్కడ వచ్చింది నేను నా వ్యక్తిగత సమస్య చెప్పుకోవడానికి రాలేదు. నేను ఒక మాజీ సైనికుడిని, రిటైర్డ్ అయ్యాను నేను ఇప్పుడు. అయితే ఇక్కడ ఈ ప్రజల సమస్యలను చూసిన తర్వాత ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలని నాకు అనిపించింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? గత ప్రభుత్వం సంబంధించి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇక్కడ ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ సమస్యలు వినలేని ప్రయత్నంలో మినిస్టర్లను, మంత్రులను కలవలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించి కూడా ఒక కొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఇప్పుడు సమస్యలు వింటారు, 1-to-1గా మంత్రితో భేటీ అవుతున్నారు, ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఎట్లా ఉంది ఈ కార్యక్రమం? సార్, అన్నిటికంటే ముందు నేను ఈ పద్ధతి స్టార్ట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే హిందీలో కోటి నమన్ అంటారు, అంటే కోటి ధన్యవాదాలు నేను వ్యక్తం చేస్తున్నాను. పాతకాలంలో మీకు తెలుసు అనుకుంటా, రాజుల కోట ముందు ఒక గంట కట్టేవాళ్ళు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ గంట కొడితే రాజే స్వయంగా వచ్చి వాళ్ళ సమస్యలను వినేవాళ్ళు, తర్వాత తీర్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి మళ్ళీ వచ్చిందా అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ప్రధానంగా చూడవచ్చు, సమస్యలకు సంబంధించి ఇక్కడ ప్రజలు వాళ్ళ సమస్యలు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కావచ్చు స్వయంగా వింటున్నారు. అక్కడే ఫోన్ కాల్ చేసి కూడా దాని సమస్యను పరిష్కరించేందుకు అక్కడి నుంచి సమస్య ఏదైతే అధికారులను కూడా ఆదేశిస్తున్నారు, మంత్రి గారిని కూడా వాళ్ళు వర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ఈ కార్యాచరణకు సంబంధించి కూడా, కొత్త కార్యాచరణకు సంబంధించి నూతనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ తీసుకున్నందుకు కూడా ఈ కొత్త కార్యాచరణకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఈ రోజు నుంచి, అంటే వారంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటారు, మంత్రులు వస్తారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏ సమస్య అయినా, అంటే ఈ డిపార్ట్మెంట్తో విభాగాలతో పని లేకుండా ఏ సమస్య తీసుకురండి, మేము పరిష్కరిస్తాం అని కూడా అక్కడ మంత్రి గారు వాళ్ళకి సంబంధించి హామీ ఇస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తంగా ఈ రోజుతో అయితే ఇందిరమ్మ రాజ్యం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ అయితే మొదలైంది. ఇక ఈ రోజు నుంచి కూడా ప్రతి వారం ఉండబోతున్న నేపథ్యం అయితే ఉంది. 100% మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్.